ఆదివాసీ గ్రామాలన్నీ ఖాళీ చేస్తున్నావు. ఇప్పటికే కొన్ని గ్రామాలన్నీ ఖాళీ చేసి అనేక మందిని అనేక వేల ఎకరాల భూముల్ని అప్పచెప్పావు. వాళ్ళ కాళ్ళ కిందున్నా, వాళ్ళ గుడిసె కిందున్నా, వాళ్ళ గూడు కిందున్నా, వాళ్ళ పోడు కిందున్నా ఖనిజ సంపదలని బడా బాబులకి అప్పచెప్పడానికి వేసే ఎత్తుగడ తప్ప మరోట అనే విషయాన్ని అడుగుతా ఉన్నా. అందుకే మిత్రులారా, ఖగార్ పేరుతోటి చంపొచ్చు, అర్బన్ నక్సలైట్ పేరుతోటి కాళ్ళు లేని సాయిబాబాని 9 సంవత్సరాలు జైల్లో ఉంచి చంపారు. ఏ కేసు లేదు, కొట్టేసినవన్నారు. ఆయన తుపాకీ పట్టుకొని మోడీని కాల్చడానికి అడవికి పోయిండని ఆయన్ని కేసులో పెట్టారు. ఆయన ఏ కేసు లేదని కొట్టేశారు 9 సంవత్సరాల తర్వాత. ఆ తర్వాత ఆయన 1 సంవత్సరానికి ఇక్కడ చనిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. ఇది నడుస్తున్న వ్యవహారం. అందుకే మిత్రులారా, ఇట్లాంటి వాటన్నిటికీ వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో వాళ్ళు ఎంతమందిని చంపినా ఆలోచన చంపలేరు. నేను ఇందాకే చెప్పినప్పుడు పసి పాప కూడా వాళ్ళ అమ్మ పేదరికంతో పాలు లేకనో చెంపబీడి కొడితే సింహసిల్లి పడిపోవచ్చు కాక, కానీ లేచిన తర్వాత ఆ పాప ఆకలిని కేకలేస్తుందనే విషయాన్ని యాద్ చేస్తూ ఉన్నా. అందుకే ఆకలి కేకలు ఉన్నంతసేపు ఉద్యమాలు ఉంటాయనే విషయాన్ని మనవి చేస్తూ, ఆ ఉద్యమాలని ఎవ్వడూ ఆపలేడని, వర్గ సమాజం ఉన్నంతసేపు వర్గ ఉద్యమాలు ఉంటాయనే విషయాన్ని తెలియజేస్తూ, ఖగార్ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ, ఆ అమరవీరుల బాటలో ప్రజలందరూ లేస్తారనే విషయాన్ని తెలియజేస్తూ, ఆపలేవు నీ హత్యలు అనే విషయాన్ని తెలియజేస్తూ, పేదరికం ఉన్నంతసేపు, ధనస్వాముల పక్షాలను ఉన్నంతసేపు పోరాటాలు ఉంటాయనే విషయాన్ని తెలియజేస్తూ, మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇక్కడ కూడా ఈ అన్ని పార్టీలతోటి కలిసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ ఖండిస్తూ ఉంది. దీన్ని ప్రజలందరూ ఖండించాలని, ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలని. ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేశభక్తుల, దేశద్రోహులు. 3 రంగుల జెండాని కూడా వాళ్ళ నాగపూర్ మీద ఎత్తలేదు కదా, నిజమేనా కాదా? గాంధీని చంపిన వాళ్ళు వాళ్ళేనా కాదా? గాడ్సే దేశభక్తులు అయిపోయిండు. ఇట్లాంటి వాళ్ళందరూ ఇవాళ నీతులు వల్లిస్తూ ఉన్నారు. అందుకే ఎవడరా దేశభక్తి? ఎవడిది దేశభక్తి? ప్రాణాలని పణంగా పెట్టి ఆదివాసుల రక్షణ కోసం పోయిన వాళ్ళు దేశభక్తులా? నువ్వా దేశభక్తివి? ఎవడు దేశభక్తులు అనే విషయాన్ని ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నా. అందుకే మిత్రులారా, అలాంటి పోరాటాల కోసం, దేశభక్తితోటి ప్రజల కోసం, నువ్వు చెప్పిన కాన్స్టిట్యూషన్ ప్రకారమే 5వ 6వ షెడ్యూల్ ఏమంటుంది? 170 చట్టం ఏమంటుంది? పెసా చట్టం ఏమంటుంది? మరి ఈ చట్టాలన్నిటి తుంగలో దొక్కి ఆ ఆదివాసీ గ్రామాలని ఆక్రమించుకుంటున్నా నీ వైఖరిని ఏమందాం? దానికి వ్యతిరేకంగానే మేము పోరాడుతున్నాం తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ, అలాంటి పోరాడే వాళ్ళందరూ దేశభక్తులు. వాళ్ళందరికీ జోహార్లు అర్పిస్తూ, చనిపోయిన వారందరికీ జోహార్లు అర్పిస్తూ, వాళ్ళందరికీ జేజేలు పలుకుతూ, నువ్వేమీ చెయ్యలేవు అనే విషయాన్ని, కాకపోతే అందరినీ జైల్లో పెడతావు, కొంతమందిని చంపుతావు, కానీ ఆకలి ఉన్నంతసేపు కేకలు ఉంటాయనే విషయాన్ని యాద్ చేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ లాల్ సలాం. రాజ్యాంగకు అతీతంగా లేదా చట్టానికి అతీతంగా ప్రాణం తీసుకునే అధికారము రాజ్యానికి లేదు. రాజ్యము మనిషిని రక్షించడానికే కానీ మనిషి ప్రాణాలు తీసుకోవడానికి కాదు. ఎవరైనా తప్పులు చేసినా, నేరాలు చేసినా చట్టము ఆ నేరాలు చేసిన వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళ పట్ల రాజ్యం ఎలా ప్రవర్తించాలి అనేది రాజ్యాంగంలో రాసింది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగం ఏమైంది? ఆ రాజ్యాంగ ప్రమాణాలు మీద చట్టబద్ధ పాలన ఏమైంది? ఎలిమినేట్ చేస్తాం, న్యూట్రలైజ్ చేస్తాం, చంపేస్తాం. ఇది రాజ్య భాషన? ఒక కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో ఎక్కడైతే రాజ్యాన్ని నడపాలో ఆ రాజ్యాంగ భాష ఇదేనా? రాజ్యాంగం మీద మాట్లాడిస్తున్నారు, రాజ్యం అని వచ్చినా నేను పలావాడిని ప్రాణం తీసుకుంటామని. ఇంతకుముందు ఎన్కౌంటర్ అనేవాళ్ళు. ఎన్కౌంటర్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఫైర్ చేసి వీళ్ళు ఫైర్ చేసి 2 వైపున కాల్పులు జరిగినప్పుడు పోలీసులకి ఆత్మరక్షణ కొరకని వాళ్ళకు కూడా కాల్ చేసే అధికారం ఉన్నది. అది ఒక్కటి తప్పించి రాజ్యానికి ఏ అధికారం కూడా లేదు. ఇవాళ రాజ్యాంగ బలమైన నిలబడి, కానీ నీకు అంత బలం పెట్టుకొని ఆ బలంకి చట్టబద్ధంగా దానికి కొంత అధికారాలు ఉంటాయి. బలప్రయోగం ఎలా చేయాలో దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఇంత లక్షలాది మంది బలప్రయోగం కలిగిన రాజ్యము ఎలా ప్రవర్తించాలనికే పౌరులు, రాజ్యాంగము, నాగరికత పరిణామ క్రమంలో రాజ్యం ఎలా ప్రవర్తించాలి, రాజ్యాంగ ప్రమాణాలు అంటే ఇవన్నీ రావడానికి కొన్ని త్యాగాలు జరిగి, కొన్ని పోరాటాలు జరిగి రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు.
ఇవాళ ఏది పడితే అది మాట్లాడడం, ఎలిమినేట్ చేస్తాం, న్యూట్రలైజ్ చేస్తాం. ఇదేం భాష? ఆ చంపే అధికారం రాజ్యానికి లేదు. రెండవది, ఇవాళ ఈ రాజ్యాంగం నువ్వు పక్కకు పెట్టి మీరెందుకు ఈ ఎన్కౌంటర్ పాల్పడుతున్నట్లు? ఇవాళ బస్తల్లో ఫలానా ముహూర్తం వరకు మొత్తంగా మేము ఎలిమినేట్ చేస్తాం అంటున్నారు. ఎందుకు? ఏం జరిగిందని? బస్తల్లో మీకేమిటి అంత శ్రద్ధ? దానికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్వ్యూస్ స్పష్టంగా చెప్పింది, అక్కడ ఉండే ఖనిజ వనరులని మేము కార్పొరేట్లకు అప్పచెప్పాలి. ఇది ఆయన అన్న మాటలు చెప్తున్నాను. మేము కార్పొరేట్లకు అప్పచెప్పాలి, కార్పొరేట్లకు తొందరగా అప్పచెప్పాలి, అందుకనే మేము వీళ్ళని ఎలిమినేట్ చేస్తాం. ఆ ఖనిజాలు ఎవరివి? అఖిల పక్షాల ఆధ్వర్యం ఇదంతా కూడా జరుగుతుంది. ఇక్కడ కొంతమంది మహిళా నాయకురాలు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుంటున్నాం. అంటే ఎట్లా చూస్తున్నారమ్మా, ఇది ఏంది అసలు? ఈ దేశంలో 2 సంవత్సరాల నుంచి వెళ్ళి కొనసాగుతున్నట్టు, ముఖ్యంగా మధ్య భారతంలో ఛత్తీస్గఢ్ నుంచి మొదలు పెట్టుకుంటే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, సుక్మా తదితర జిల్లాలలో ఆపరేషన్ కగారు పేరుతో జరుగుతున్నటువంటి హత్యలను ముందుగా నిలిపివేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక మంది మావోయిస్టు నాయకులు ఇప్పటికే గత 8 నెలలుగా వాళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని చర్చలకు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముక్త కంఠంతో ఈ దేశంలో ఉండేటువంటి ప్రజాస్వామికవాదులు ప్రజలందరూ కూడా మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి, వాళ్ళ సమస్యను పరిష్కరించాలని మాట్లాడుతున్నా కూడా దాన్ని పక్కన పెట్టి మోడీ షాలు ఇద్దరు ఈరోజు జమీలుగా ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో మిలాఖత్ కుదుర్చుకున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు 2026 మార్చి 26 కల్లా మావోయిస్టు రహిత, నక్సలైట్ రహిత భారతదేశాన్ని నిర్మిస్తామని మాట్లాడుతున్నటువంటి, ముందుగా చంపుతానని ఒక డెడ్ లైన్ పెట్టి మాట్లాడుతున్నటువంటి మోడీ షాల మీద ముందుగా హత్యానేరం కేసు నమోదు చేయాలనేటువంటి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా 3 రోజులుగా ఈ రాష్ట్రంలో అనేక మంది ఆదివాసీలను హత్యలు చేస్తూ ఉన్నారు. ఆదివాసీలకు అండగా ఉంటున్నటువంటి మావోయిస్టు పార్టీ నాయకులను కూడా గత 10 నెలల కాలంలో విపరీతమైనటువంటి కస్టడీలోకి తీసుకొని బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో హత్యలు చేసినటువంటి సందర్భం మనం కళ్ళ చూస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న మొత్తం మావోయిస్టు పార్టీకి టెక్గా ఉన్నటువంటి లేదా టెక్ విషయాల్లో ఆరితేరినటువంటి హిడ్మా ఎవరైతే ఉన్నారో, హిడ్మాని 2 రోజుల ముందే కస్టడీలోకి తీసుకొని బూటకపు ఎన్కౌంటర్ పేరుతో హత్య చేయడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష పార్టీలుగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా అనేక మంది మావోయిస్టు నాయకులను, కార్యకర్తలను, ఆదివాసీ నాయకులను కూడా 100ల మంది పోలీస్ కస్టడీలో ఉన్నారు. బేషరతుగా వాళ్ళందరినీ కోర్టులో హాజరుపరచాలని కూడా మేము డిమాండ్ చేస్తాము. వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసే ప్రమాదం కూడా లేకపోలేదు, అందుకనే వాళ్ళని బేషరతుగా కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తంగా ఆపరేషన్ కగారు పేరుతో ఈరోజు ఆదివాసీలని, ఆదివాసీ గూడాల నుంచి, వాళ్ళ గుడిసెల నుంచి వెళ్ళి దూరం చేస్తే తప్ప మల్టీ కార్పొరేట్ సంస్థలకి మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను అప్పచెప్పడానికి మాత్రానికే వాళ్ళకు అండగా ఉంటున్నటువంటి ఆదివాసీలను అక్కడి నుంచి ఖాళీ చేయాలా, వాళ్లకు మద్దతుగా ఉంటున్నటువంటి మావోయిస్టు పార్టీ నాయకులను, మావోయిస్టు పార్టీని, ఇతర విప్లవ సంస్థలని అక్కడికి దూరం చేస్తే వీళ్ళు వేసుకున్నటువంటి పథకం సులువవుతుంది. అంతిమంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు ఖనిజ సంపదను దోచిపెట్టడానికి మోడీ ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరుతో ముందుకొస్తున్నటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నా. మోడీ ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగారు నిలిపివేయాలా, ఆదివాసీలకు జీవించేటువంటి హక్కును కాపాడేటువంటి బాధ్యత మోడీ ప్రభుత్వం మీద ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.